భగవంతుడి దివ్యమంగళ స్వరూపాన్ని కళ్ళారా దర్శించుకొని మనసులోని కోరికల్ని విన్నవించుకునేందుకు మనం టెంపుల్స్కి వెళ్తుంటాం. మూల విరాట్టు సరే, అంటే ఆ గర్భగుడిలో ఉన్న దేవుడిని దండం పెట్టుకుంటాము సరే, మరి ఆ ప్రాంగణంలోనే ఉన్న నవగ్రహాలను ఎందుకు పూజించాలి? గ్రహం అంటే గ్రహించేది అని అర్థం. సూర్యుడు ఒక నక్షత్రం, చంద్రుడు ఒక ఉపగ్రహం, రాహుకేతువులు అచ్చమైన ఛాయారూపాలు. ఆ విషయం తెలిసి కూడా మరో 5 గ్రహాలను కలిపి నవగ్రహాలను ఏర్పాటు చేయటం వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. 9 పూర్ణ సంఖ్య. అంకెల వరుసలో 9 తర్వాత మళ్ళీ ఒకటి తన పక్కన 0ను చేర్చుకొని వస్తుంది, అంతేకాని మరో కొత్త సంఖ్య రాదు. ఇక నవగ్రహాల విషయానికి వస్తే వీటన్నింటికీ అధిపతి సూర్యుడు. నవగ్రహాలు మనిషి జీవితం పైన చాలా ప్రభావాన్ని చూపుతాయి. ఆ కారణంతోనే మంచి చెడు ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అశుభ ఫలితాలను తగ్గించుకొని మరిన్ని శుభ ఫలితాలను పొందాలంటే నవగ్రహ ఆరాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి అంటారు. ఎలా అంటే, సూర్యుడు శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే చంద్రుడు ఉద్వేగాలను నియంత్రించి మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాడు, బంధాలను దృఢంగా మారుస్తాడు. ఇక ధైర్యంతో పాటు సమస్యల్ని అధిగమించే శక్తిని కుజుడు అందిస్తే బుధుడు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, ఆలోచన పరిణతిని పెంచుతాడు అంటారు. గురువు ఆధ్యాత్మిక భావాన్ని వికసింపచేస్తే శుక్రుడు ప్రేమ, విలాసాలు, ఆనందము, అందము, ఇలా జీవితానికి కావలసినవన్నీ అందిస్తాడంట. క్రమశిక్షణకు, కష్టానికి తగిన ఫలితాన్ని అందిస్తూ దీర్ఘకాలిక ఎదుగుదలను ప్రసాదిస్తాడంట శనిదేవుడు. గతకాలపు కర్మలను తగ్గిస్తాడంట కేతువు. మనలోని గందరగోళాన్ని, జీవితంలో ఎదురయ్యే అంతరాయాలను తొలగిస్తాడంట రాహువు. కాబట్టి జీవితంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందడానికి నవగ్రహాలను పూజించాలంటారు విఘ్నులు. సో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు 9 గ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు, రాహువు గల నవగ్రహ మండపంలో దేవతలను దర్శించుకుని ప్రదక్షిణతో పూజించాలి.